వల్లభనేని వంశీ ఆయన కోసం గాలిస్తున్నారు రాష్ట్రం అంతటా అన్నటువంటిది, హైదరాబాద్లో కూడా గాలిస్తున్నారు అన్నటువంటిది ఒకవైపున. అయితే అదే సందర్భంలో వంశీ అమెరికా వెళ్ళారని ఆంధ్రప్రదేశ్ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లో ఆయన ప్రధాన అనుచరుడు ఉన్నట్టు తెలియడంతో గాలింపు చర్యలు చేపట్టారు. పార్టీ ఆఫీస్ మీద దాడి ఘటనలో వంశీకి సంబంధించి 71వ నిందితుడిగా పేర్కొన్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో కొంతమందిని 18ని అరెస్ట్ చేశారు. ఇక్కడ వంశీ పారిపోయాడు అమెరికాకి, పరారీలో ఉన్నాడు, ఇది ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ ఒక్కసారి రెగ్యులర్గా వార్తలు చదివే వాళ్ళకి తెలుసు, కాస్త అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి కూడా తెలుసు, వంశీ అమెరికాలో యూనివర్సిటీలో సీటు సంపాదించాడు, అక్కడ చదువుకుంటున్నాడు. అతనికి ఈ రాజకీయాలతో పాటు ఆ ఎడ్యుకేషన్ ఇంకా ఏదో సాధించాలన్నటువంటి తపన ఉంది, సర్టిఫికెట్లు ఇంకా సాధించాలనుకుంటున్నాడు, తన పక్కన డిగ్రీలు యాడ్ కావాలనుకుంటున్నాడు. అందుకోసం అమెరికాలో చదువుతున్నాడు. అతను ఆ చదువుకునేటటువంటి స్టూడెంట్ వేస అతని దగ్గర ఉంది, అక్కడ అందులో భాగంగానే తను. అయితే దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళ అనుమానం ఏంటంటే, అందులో ముందుగానే, అంటే రేపు జగన్ ఓడిపోతాడని తెలిసి ముందుగానే అక్కడ అమెరికాలో ఏదో ఒక కోర్సులో సీట్లు దొరకడం పెద్ద కష్టం కాదు, ప్రైవేట్ యూనివర్సిటీలు చాలా ఉంటాయి కాబట్టి అందులో సీటు సంపాదించేసుకుని ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాడు తనను తాను కాపాడుకోవడానికి అన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నమ్ముతున్నారు. అయితే ఏది ఏమైనా సరే వంశీ అయితే ప్రస్తుతం అందుబాటులో లేడు. అతను 71 నిందితుడిగా చేర్చారు. రేపో మాపో ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టులో వేసి ఆ తర్వాత దానికి సంబంధించి, ఎందుకంటే వీటిలో అతను ప్రత్యక్షంగా పాల్గొన్నది లేదు కాబట్టి 41 నోటీస్ ఇవ్వమంటారు తప్పించి తీసుకెళ్లి అరెస్ట్ చేసేసి లోపలేసేయండి అని కోర్టు కూడా చెప్పదు. ఆ రూట్లో ముందుకెళ్ళడానికి సిద్ధపడుతున్నారు.